నమస్కారం. విభిన్న వంటకాల ప్రత్యేక కార్యక్రమం రుచిచూడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు రాగానే ఈ రోజు కూడా రెండు రుచికరమైన వంటకాలని మీ అందరికి పరిచయం చేయడానికి రుచిచూడు కార్యక్రమం రెడీగా ఉంది. హాయ్ శారదా గారు. హాయ్ మా. బాగున్నారా? బాగున్నాను. స్టఫ్డ్ వెజిటేబుల్. మరి స్టఫ్డ్ వెజిటేబుల్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో కూడా చెప్పేస్తారా? చెప్పేస్తాను. క్యారెట్, బీట్రూట్, చిక్కుడుకాయ, ఆలుగడ్డ, గ్రీన్ పీస్, కాలీఫ్లవర్, కరివేపాకు, కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆయిల్. స్టఫ్డ్ వెజిటేబుల్ కి కావాల్సిన పదార్థాలు అంటే చూసేసారు కదండి. మరి ప్రాసెస్ కూడా చూద్దాం. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా శారదా గారు? ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం. ఓకే, స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకోవాలా? ఎంత వేసుకోవాలండి? దీంట్లో కూడా 4 స్పూన్స్, ఒక 4-5 స్పూన్స్. 4-5 స్పూన్స్ పడుతుంది. గ్రీన్ పీస్. గ్రీన్ పీస్ వేద్దామా? ఎన్నండి? ఒక 2-3 స్పూన్స్. కాలీఫ్లవర్. ఓకే, చాలా. సో ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుందేమో కదా అండి? ఏం లేదు, 1-2 మినిట్స్ అంతే. ఎందుకంటే మళ్ళీ మనకి నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ కూడా వేగాలి కదా. ఇవి కొంచెం ఒక 2 మినిట్స్ వేగితే సరిపోతుంది. ఓకే. క్యారెట్ వేసేసి ఒక 2 స్పూన్స్ అంటున్నమాట. ఓకే, అంత రేషియో 2 or 3 స్పూన్స్ చాలు, సరిపోతుంది అట్లా. ఎందుకంటే మనం నెంబర్ ఆఫ్ ఐటమ్స్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ అవసరం 1 or 2 స్పూన్స్. అదే. బీట్రూట్ బీట్రూట్ కొంచెం తక్కువనే వేసుకోవాలేమో కదా అండి? ఏం లేదు, సేమ్ రేషియో క్వాంటిటీ వేసుకోవచ్చు ఈక్వల్. అండ్ చిక్కుడుకాయ, బీన్స్ మనం నచ్చిన దాన్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు. ఆలు ఏమో వేసేసి ఇదొక కొంచెం ఎక్కువే ఉంటుంది ఆలు. సో ఇది ఫ్రై అవ్వడానికి మనకి ఆలుకే కొంచెం టైం పడుతుందేమో కదా అండి? అంతే, ఒక 5 మినిట్స్ ఏదైనా. ఓన్లీ 5 మినిట్స్లో అన్నీ ఫ్రై అయిపోతాయి. ఎందుకంటే స్టఫింగ్ చేసి మళ్ళీ మనం డీప్ ఫ్రై చేస్తాం కదా, అందుకని మనకు ఎక్కువ అక్కర్లే. మనకు మామూలుగా సెమీ ఫ్రై అయితే సరిపోతుంది, ఫుల్ అక్కర్లే. మళ్ళీ డీప్ ఫ్రై అంటేనేమో మనకు కొంచెం చాలా టైం తీసేస్తుంది. ఎలాగో మనకి నెక్స్ట్ ప్రాసెస్లో డీప్ ఫ్రై ఉంది కాబట్టి అది సెమీ ఫ్రై చేసుకుంటే చాలు, సరిపోతుంది. ఇప్పుడు వేయాలమ్మా కరివేపాకు. ముందే వేస్తే మాడిపోతుందేమో కదా అండి? ఇంతసేపు ఈ ఫ్రై అవ్వడానికి టైం తీసుకుంటుంది కాబట్టి. కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాను. ఫ్రై అయ్యేలోపు నేను కొంచెం పూరీలాగా చేసుకోవాలి స్టఫింగ్కు. ఓకే ఓకే. అవి ఏం పిండిలతో చేశారండి? ఇది మనకేమో ఇది కార్న్ఫ్లోర్, మళ్ళీనేమో మైదా. ఓకే, కార్న్ఫ్లోర్, మైదా ఓన్లీ అంతే. ఓకే. సో కార్న్ఫ్లోర్ ఏమో బైండింగ్ క్రిస్పీనెస్ కోసం, అలాగే మైదానేమో స్టిక్నెస్ కోసం అంతే. సో స్టిక్కీగా ఉంటుంది, స్టిక్కీగా ఉంటుంది. మళ్ళీనేమో మనకి మైదా టేస్ట్ కూడా కొంచెం టేస్ట్ కూడా లైట్ గా కొంచెం స్వీట్ టైప్ లో ఉంటుంది. అది టేస్ట్. జనరల్ పిండిలో మనకి అంత టేస్ట్ అనిపించవు, బట్ మైదా పిండి మాత్రం కొంచెం టేస్టీగా కొంచెం డిఫరెంట్ వస్తుంది. అది జస్ట్ ఇలాంటి స్టఫింగ్ ఐటమ్స్ ఏంటంటే మైదాతో మనం రోల్ చేసినప్పుడు చక్కగా ప్యాక్ చేయడానికి అది నీట్గా ఉంటుంది. ఇది అంతే, మనకు కొంచెం 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు మనం అది పిండి రోటీ, పూరి, చపాతీలా చేసుకోవాలంటారా లేదంటే? పూరిలా చేసుకోవాలి, కాస్త కొంచెం థిక్నెస్ తోనే చేసుకోవాలి. ఓకే ఓకే. మరి రోటీ అంటే మనం చాలా స్లిమ్ గా చేస్తాము, థిన్ గా చేస్తాము. అదే, అలాగా కూడా పూరి టైప్ లో కొంచెం థిక్గానే చేసుకోవాలి. ఇది దీంట్లో ఏంటంటే తురిమి చేస్తారనమాట వాళ్ళు. మామూలుగా మనము తురిమి కూడా చేస్తే అప్పుడు మనకు కొంచెం సన్నగా చేసుకోవచ్చు. 2 టైప్స్ చేయొచ్చు దీంట్లో మనం. ఈ వెజిటేబుల్స్ అన్ని సన్నగా చాప్ చేస్తే పేస్ట్ టైప్ లో చేస్తేనేమో మనం మొత్తం తురుముతాం, మనం కొబ్బరి తురుము లాగా వస్తుంది కదా, అలా చేస్తాం అనమాట. ఇది ఎందుకు ఇలా చేసామంటే ఇప్పుడు మనకి నోటికి కొంచెం తగిలితే బాగుంటుంది అన్నట్టు. ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం వేయాలి. ఓకే, చాలు. కొంచెం సాల్ట్, మిర్చి పౌడర్. మనకి ఎక్కువ అవసరం లేదంటారా కారం? సో మనకి స్టఫింగ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. సో ఈ సాల్ట్, కారం కొంచెం పడ్డాక తీసి పక్కన పెట్టేసుకోండి. అంతే. బౌల్లో తీసేద్దాము. ఇది స్టఫ్ చేసే లోపల మనం ఆయిల్ పెట్టుకుందామమ్మా. హీట్ అవుతుంది. ఇప్పుడు మనం ముందు చేసి పెట్టుకున్నాం కదా పూరీలాగా,
దీన్ని మనము స్టఫింగ్ కానీ ఇప్పుడు ఫస్ట్ ప్రిపేర్ చేసుకుని మనం స్టఫ్ చేసేయాలి. ఓకే, మనం ముందు చేసుకున్న పూరి దాంట్లో ఇది స్టఫ్ చేసేసుకోవాలి. ఓకే, ఇది రోల్ చేయాలమ్మా. ఓకే, మనం మైదా పిండి కాబట్టి ఈజీగా స్టిక్ అయిపోతుంది. కార్న్ యాడ్ చేసాం కాబట్టి క్రిస్పీగా కూడా వచ్చేస్తుంది. క్రిస్పీగా కూడా వస్తుంది. ఈ కార్నర్స్ బయటికి రాకుండా మనం కొంచెం ఇట్లా ఫిల్ చేసేసుకోవచ్చు. ఇట్లా ఎవ్రీడే ఈవినింగ్ స్నాక్స్ అప్పుడు ఏదో చేస్తూ ఉంటారా కొత్తగా? రోజు ఎక్స్పెరిమెంట్స్, కొత్త వెరైటీస్ అన్ని ప్రతిరోజు ఒక కొత్తది చేస్తాను. ఎందుకంటే చాలా చాలా చేస్తాను. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఇవి స్టఫ్ చేసుకున్నాం కదా, దీంట్లో వేసేసుకోవాలి. ఓకే, ఇలా పెద్ద పెద్ద రోల్స్ లా చేసుకోవచ్చు, కావాలంటే చిన్నగా కూడా చేసుకోవచ్చు. చిన్నగా కాదు, పెద్దగా చేసి కట్ చేయాలి. లోపల మనకి ఇంగ్రీడియంట్స్ అన్ని తెలియాలి కదా. అవునవును, అందుకని. అండ్ ఇవి పిల్లలకి చక్కగా స్నాక్స్ టిఫిన్ బాక్సెస్ లో వాటిలో పెట్టడానికి కూడా బాగుంటుంది. సో ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలండి. అయిపోయింది అంతే, పూరిలాగానే జస్ట్ ఆ పైన పిండి మనకు కొంచెం లైట్ గా పచ్చి పోయేలోపు ఫ్రై అయితే చాలు. లోపల ఎలాగో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా స్టఫింగ్. సో ఇంతవరకు వస్తే మనకి ఆ పైనంతా ఫ్రై అయితే చాలా నీట్ గా ప్రాపర్ గా రెడీ అయిపోతుంది అనమాట. అయిపోయిందమ్మా, ఆఫ్ చేసేస్తున్నాను. ఇంక తీసేసుకోవడమేనా? అంతే. సో లైక్ గోల్డ్ కలర్ లో వస్తే సరిపోతుంది. అంతే. మనకు కనపడమే చాలా క్రిస్పీగా అనిపిస్తున్నాయి కదా. అవును, మనకు సగానికి కట్ చేసి ఓకే, ఇలా లోపల ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. టమాటా సాస్ వేసుకొని తింటారు వాళ్ళు మామూలుగా. స్టఫింగ్ వెజిటేబుల్ రెడీ అమ్మా, టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. తప్పకుండా. సో వ్యూయర్స్ చూసారు కదా, స్టఫింగ్ వెజిటేబుల్ తినడానికి రెడీగా ఉందని, చాలా క్రిస్పీగా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. మరి టేస్ట్ చేద్దామా? ఇది ఉట్టుగా తిన్నా బాగుంటుందండి. అండ్ లైక్ పిల్లలు అయితే సాస్ ఇలాంటి కాంబినేషన్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. పుదీనా చట్నీ ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి. మనకన్నీ వెజిటబుల్స్ తగులుతూ పైన మొత్తం కూడా పూరి టైప్లో అనిపిస్తూ లోపల ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ చాలా క్రిస్పీగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. సో శారదా గారు, 2 కొత్త వంటలు, 2 రుచికరమైన వంటలు మా వ్యూయర్స్ కి పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మాదాపూర్ మంత్రా క్రియేషన్స్ వాళ్ళ తరపు నుంచి మీకు ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్. మీకు నచ్చిన డిజైన్స్, మీకు కావాలనుకున్న డిజైన్స్ వాళ్ళకి ఒకసారి మీరు చెప్పినట్లయితే ప్రాపర్ గా మీకు నచ్చే విధంగా తయారు చేసిస్తారు. అండ్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే వెళ్ళి షాపింగ్ చేయొచ్చు. తప్పకుండా అమ్మా, మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. సో వ్యూయర్స్ చూసారు కదా, శారదా గారు ఇంట్రడ్యూస్ చేసిన స్టఫ్డ్ వెజిటేబుల్ 2 ఐటమ్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. మరి మీరు కూడా మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి మీ సరికొత్త వంటకాల్ని మా అందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. తిరిగి రేపటి రుచి చూడు కార్యక్రమంలో సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై మంత్రా క్రియేషన్స్, గ్రౌండ్ ఫ్లోర్, సి బ్లాక్, ఫార్చ్యూన్ టవర్స్, మాధపూర్ మెయిన్ రోడ్, హైదరాబాద్.